పార్టీ విజయం కోసం కలిసి పనిచేస్తామని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆదిలాబాద్లో ఆదివారం పట్టణంలోని విద్యానగర్లో గల డీసీసీ కార్యాలయాన్ని ఆయన శ్రేణులతో కలిసి సందర్శించారు. డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్ను శాల్వాతో సత్కరించి రాజ్యాంగ పుస్తకాన్ని బహుకరించారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులమంతా ఓ కుటుంబమని, ఏ సమస్య వచ్చినా కలిసి పరిష్కరించుకుంటామని, ఏ ఎన్నిక వచ్చినా కలిసి పనిచేసి పార్టీ అభ్యర్థి విజయం కోసం కృషి చేస్తామని తెలిపారు. తమ ముందున్న ప్రధాన లక్ష్యం మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక వార్డులు గెలిపించి పురపాలక పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడమేనని తెలిపారు. ఇందుకోసం అంతా కలిసి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసి దానికి అనుగుణంగా నడుచుకుంటామన్నారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా సర్పంచ్ ఫోరం అధ్యక్షునిగా బోరిగామ సర్పంచ్ ఆసిఫుల్లా ఖాన్ గారిని యావత్ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మెజార్టీ సర్పంచ్ వారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ, మరి అదేవిధంగా ఈ సమక్షంలో మరి మా అందరితో పాటు మరి అతిథిగా వచ్చేసినటువంటి మిత్రులు ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్న గారికి, మరి చాలా మంది సర్పంచ్లు ఉన్నారు, మరి అక్కలు చెల్లెలు సర్పంచ్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క శుభాభినందనలు. ఈ సందర్భంగా మా ఆసిఫుల్లా ఖాన్ గారికి నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా, సర్పంచ్లందరూ కలిసి మీకు ఏదైతే ఎన్నుకున్నారో మరి నువ్వు కూడా బాధ్యతగా వారి సర్పంచ్లు ఏదైతే సమస్యని పార్టీ దృష్టికి కానీ మరి ప్రభుత్వం దృష్టికి కానీ మరి నీకు ఉన్నటువంటి సంబంధాలు ఉన్నటువంటి నాయకుల దగ్గర కానీ మరి తీసుకెళ్లి వారి సమస్యని బాధ్యతగా తీసుకెళ్లి పరిష్కార మార్గాన్ని అన్వేషించి ముందుకెళ్లాలని, మరి అందరితోని కూడా కుల మత భేదాలు లేకుండా సమన్వయంతో ముందుకెళ్లాలనేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మా మిత్రులు, మా అన్న డాక్టర్ నరేష్ యాదవ్ గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పదవీ ప్రమాణం స్వీకరించిన తర్వాత వారిని ఘనంగా సత్కరించి ఆదిలాబాద్ జిల్లా ప్రజల తరపున, ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల తరపున వారిని ఘనంగా సత్కరించి, కాంగ్రెస్ పార్టీ నిఖార్సైనటువంటి కార్యకర్త, 28 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేస్తున్నటువంటి డాక్టర్ నరేష్ యాదవ్ గారు మా ప్రియమిత్రుడు, ఇంత మంచి అనుభవజ్ఞునికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం, నియమింపబడడం మనందరికీ గర్వకారణం. ఒక నిఖార్సైనటువంటి కాంగ్రెస్ పార్టీ బిడ్డకు దక్కినటువంటి గౌరవం. స్వర్గీయ చిలుకూరి రామచంద్రారెడ్డి గారికి ఒక బంటులాగా, హనుమంతుల్లాగా పనిచేసి తన జీవితం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కోసమే త్యాగం చేసి ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని, యూనివర్సిటీలో ప్రొఫెసర్గా జాబ్ వదిలిపెట్టుకొని, జర్మనీలో తనకు పిహెచ్డి చేసేటువంటి పోస్ట్ డాక్టరేట్ చేసేటువంటి అవకాశాన్ని వదిలిపెట్టుకొని మంచి కాంగ్రెస్ పార్టీ కోసమే కట్టుబడి తన జీవితం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిండ్రు. 2014లో ఎంపీగా పోటీ చేసిండ్రు. అనేక సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిత్వం రాకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల నిబద్ధతతో కట్టుబడి ఉన్నారు. వారిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలా. పని చేస్తూ పోతుంటే తప్పకుండా పదవులు మిమ్మల్ని వెతుక్కుంటూనే వస్తాయని దానికి ప్రత్యక్ష నిదర్శనం మా ప్రియమిత్రుడు డాక్టర్ నరేష్ యాదవ్ గారి యొక్క ఉదాహరణ. వారికి ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల తరపున మనస్ఫూర్తిగా గొప్పగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. వారిని సత్కరించుకోవడం అంటే ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను సత్కరించుకున్నట్టే సమానం. అట్లనే ఈరోజు కార్యకర్తలందరి ఆశీర్వాదంతో వారందరి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా బోరిగామ సర్పంచ్ ఆసిఫుల్లా ఖాన్ గారిని నియమింపడం, ఏకగ్రీవంగా ఎన్నుకోవడం చాలా సంతోషం. ఒక మైనారిటీ బిడ్డకు దక్కినటువంటి గౌరవం. సర్పంచులలో మైనారిటీ సోదరులు ఎన్నుకోవడం అంటే ఆ ఊర్లో గంగా జమునా తహజీబ్, మన హిందూ ముస్లిం సోదరుల మధ్య ఉన్నటువంటి ఐక్యత చిహ్నం. పల్లెటూర్లలో ఆ ప్రేమలు ఆప్యాయతలు అట్లే ఉన్నాయి. ఆదిలాబాద్ పట్టణంలో కూడా ఆ ప్రేమలు ఆప్యాయతలు అట్లే ఉన్నాయి. ఇంకా 1000 ఏళ్ళు కూడా గంగా జమునా తహజీబ్ని కాపాడేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి నాయకత్వంలో వచ్చే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేస్తాం. ఈరోజు బోరిగామ సర్పంచ్ ఆసిఫుల్లా ఖాన్ గారికి సర్పంచ్ల ఫోరం కాంగ్రెస్ పార్టీ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాము. ఇదే కాంగ్రెస్ పార్టీ గొప్పదనం. అందరినీ కలుపుకుపోయేటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ.